అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. సో నేను ఎక్కువ ఉపన్యాసాలకి పోను, బట్ మీ అందరికీ ఇందాక కూడా కరుణాకర్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఇది ఒక సాత్విక్ జీవనం. అంటే కొన్నిసార్లు మనం గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం, కానీ దీన్ని అది కూడా మనం స్ట్రైట్ లో తీసుకొని మనం ముందుకు పోతా ఉండాలి. అది అవ్వాలి అంటే సాత్విక్ భోజనం కావచ్చు. ఇందాక మనం కొన్ని పిత్త సంబంధించిన వ్యాయామం యోగాలు చేశాము. అవి కరెక్ట్ ఉంటేనే మీ భోజనం కానివ్వండి, మీ కసరత్లు వ్యాయామం ఉంటేనే మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఆలోచన ఉంటే అలవాటుగా మారిపోతుంది. అలవాటుగా మారిన తర్వాత మీ మొత్తం జీవనం అంతా మారిపోతుంది. సో దీన్ని ఇందాక మా జేసీ గారు కూడా ఒక మంచి సలహా ఇచ్చారు. ఇప్పుడు మన జీవనంలో అది పిల్లలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, స్ట్రెస్ అనేది ఒక ఆక్యుపేషనల్ హెజార్డ్, అంటే అనివార్య భాగంగా మారింది. సో తప్పకుండా ఆ సలహా తీసుకొని మేము మా ఆఫీసర్స్ కోసం కూడా ఒక క్యాంప్ తప్పకుండా కరుణాకర్ గారి హెల్ప్తోనే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను. లాస్ట్గా నేను పిల్లలకి చెప్పేది అంటే మేము చదివేటప్పుడు మా గ్రాండ్ మదర్ మాకు చెప్పేవారు, ఒక మంచి విద్యార్థి అవ్వాలంటే 4 లక్షణాలు ఉండాలి. అల్పహారి, గృహ త్యాగం, కాకు చేష్టం, బకులు ధ్యానం. అంటే మీరు మీ గృహిణి మీ ఇంట్లో ఉన్న సుఖాలను వదిలేయడానికి ఎప్పుడో రెడీగా ఉండాలి. హాస్టల్కి పోవడానికి కానివ్వండి, వేరే ప్రాంతానికి పోవడానికి కానివ్వండి. బకులు ధ్యానం అంటే మన బకులా ఉంటుంది ఒక పక్షి, ప్లేన్ చూసారా, తెల్ల కలర్ ఉంటుంది. చేపల్ని పట్టుకోవడానికి ఎంత ధ్యానంతో చూస్తా ఉంది. కొంగ మాట్లాడా కొంగ. సో మీకు అలాంటిది ధ్యానం కావాలి అంటే ఇందాక మనం కొన్ని యోగాలు చేశాము శ్వాస సంబంధించి, అనులోమ విలోమ, భ్రామరి, కపాలభాతి. అదేవిధంగా మన శారీరక వ్యాయామం యోగాల ఆసనం కొన్ని ఉంటాయి, శవాసనం, చతుర్భుజ. ఇది అన్ని చేస్తే మీకు ధ్యానంతో పాటు మీ శరీరంలో ఇందాక మనం మీ ఫ్రెండ్స్ ఎంత ఫ్లెక్సిబుల్ గా ఒక రబ్బర్ బ్యాండ్ లాగా యోగాలు చేశారండి. సో ఫ్లెక్సిబిలిటీ నాట్ జస్ట్ శారీరక. ఇన్ఫాక్ట్ మా జాబ్ లో కూడా ఒక ఫ్లెక్సిబుల్ ఆఫీసర్ ఉండాలి. కొన్నిసార్లు మనకి ఒక నిబంధనలు వస్తాయి, ఆ నిబంధనలకి పరిమితి అయి చాలా మంది పనిచేస్తారు. మీరు మా బదులుగా ఒక రోబోట్ ని పెట్టిన నిబంధనలు చెప్పిస్తే ఆ రోబోట్ కూడా అలానే చేస్తుంది. కానీ ఒక మనిషిని మనం ఎందుకు, ఒక జిల్లా పరిపాలన అధికారి కానివ్వండి, ఏఎంహెచ్ కానివ్వండి, మనం ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఫీల్డ్లో ఉన్న వాస్తవంగా ఉన్న పరిస్థితిని కలిసి ఆ ఫ్లెక్సిబిలిటీ మనసులో ఉండాలి, మన శరీరంలో ఉండాలి. అండ్ ఆ స్టూడెంట్గా కూడా సరే మీకు కొన్నిసార్లు అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వస్తాయి. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఫ్లెక్సిబుల్ ఉండాలి. మీకు వచ్చేంత వరకు మీరు ఆన్సర్ రాయాలి. ఓకే. అండ్ మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ ఎన్టీఆర్ ఇన్స్టిట్యూషన్కి, మా ఆయుష్ డిపార్ట్మెంట్కి, ఇతర అధికారులకి మళ్ళీ ఈరోజు చాలా ఘనంగా ఏర్పాటు చేసినందుకు, నా ఎక్స్పెక్టేషన్ని ఎక్సీడ్ చేసినందుకు వాళ్ళకి అభినందనిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొదటగా అందరికీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ ఆరోగ్యం అనే కాన్సెప్ట్తో నల్గొండలో ఆర్యన్స్ యోగా అండ్ ఫిట్నెస్ సెంటర్ స్టార్ట్ చేసి అమ్మలందరికీ యోగా క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. వరల్డ్ వైడ్గా 1 ఎర్త్ 1 హెల్త్ అనే కాన్సెప్ట్తో 11th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. మా ఆర్యన్స్ యోగాలో నార్మల్ అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న అమ్మల దగ్గర నుంచి యంగ్స్టర్స్ వరకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. యోగాతో ఎన్ని లాభాలు ఉన్నాయి, అది ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటుంది, అమ్మ ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటుంది, యోగాతో అనారోగ్య సమస్యలన్నీ దూరం చేయొచ్చు అనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. కింద కూర్చోలేని వాళ్ళు సైతం యోగా సాధనతో నార్మల్ అవ్వచ్చు. నడుము నొప్పి, థైరాయిడ్, అధిక బరువు, స్ట్రెస్, ఎలాంటి సమస్య అయినా రెగ్యులర్గా యోగా సాధనతో మనం జయించవచ్చు. మరి ఒకటేసారి సాధ్యమవుతుందా? లేదు. రెగ్యులర్గా రోజు 1 గంట సేపు ఆహార నియమాలను పాటిస్తూ యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. మహిళలందరితోని యోగా సాధన చేపిస్తూ నేను చేస్తూ నా వంతుగా సమాజానికి ఈ ఆరోగ్యాన్ని, అమ్మ ఆరోగ్యం అనే కాన్సెప్ట్తో యోగా విద్యను అందించడం జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.